హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అమ్మ నేను కలిపి చింతపండు అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాము. ఎందుకంటే సంవత్సరం సరిపడా చింతపండు ఒకేసారి వేయించుకుంటాము. ఇక్కడైతే చీపుర్లు కూడా అమ్ముతున్నారండి. చీపుర్లు చాలా బాగా నచ్చాయి, తక్కువ రేటే చెప్పారు. ఇవన్నీ ఎక్కడ అమ్ముతున్నారంటే మా ఊర్లో మారమ్మ రావు చెట్టు ఉంటుంది కదా, అక్కడైతే అమ్ముతున్నారు. చింతపండు చూసారా, ఒకేసారి వేయించేసుకుని సంవత్సరానికి సరిపడగా అమ్మ అయితే పిక్క తీసి ఇచ్చేస్తుంది. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుంటాను. అలాగే ఇక్కడ కుంకుడుకాయలు కూడా అమ్ముతున్నారండి. అయితే ఈరోజు చింతపండు ఎలా ఉంది చూద్దాం రా, నీకు నచ్చితే వేయిస్తాను అని చెప్పి అమ్మ అయితే తీసుకెళ్ళింది. కానీ చింతపండు చూసేసరికి చాలా చిన్న సైజుగా కనిపించింది అండి. మాకైతే నచ్చలేదు. ఇంకా అందుకే చింతపండు అయితే అమ్మ తర్వాత వేయించి పంపిస్తానని చెప్పింది. ఇప్పుడైతే మా అమ్మగారి ఇంటి దగ్గరికి మిరపకాయలు అమ్మే వాళ్ళు వచ్చారండి. వాళ్ళు బండి మీద తిరుగుతారు. అలా అమ్మడానికి మనకు కావాలితే వేయించుకోవచ్చండి. ఇవైతే ఆవకాయ మిరపకాయలు అనమాట. చూసారు కదా, చాలా లావుగా ఉన్నాయి. ఈ మిరపకాయలతో అరిచి కారంతో పచ్చడి చేసుకోవచ్చు. అలాగే కూర కారంలో కూడా ఇవి మిక్స్ చేస్తే కారం అనేది రెడ్ కలర్లో వస్తుందట. అందుకే అమ్మ ఆవకాయ మిరపకాయలు ఎక్కువ వేయించింది. ఇవైతే కూర కారానికి మిరపకాయలు అనమాట. ఇవి అయితే కారం ఆడించి సంవత్సరం సరిపడిగా నాకైతే పంపిస్తుందండి.